హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేమంటే నేను ఈరోజు క్యారెట్ హల్వా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే క్యారెట్ చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్లో ఉండిపోయింది. ఇంకా అలానే ఇంకా ఏం చేసినా మా ఇంట్లో ఎవరు తినరు, అందుకనేసి హల్వా చేసేదానికైతే రెడీ చేసుకున్నా. ఇలా అయితే తురుముకోవాలన్నమాట. ఫస్ట్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలనిపిస్తుంది. లైక్ చేయడం లేదు చాలామంది. ఇప్పుడు చూడండి, ఈ క్యారెట్కి అయితే ఇట్లా తురుముకోవాలన్నమాట. క్యారెట్ తురుముకున్న తర్వాత ఇంకా ఇట్లయితే పెనంలో వేయించుకోవాలి. ఫస్ట్లో గీ వేసి పెనంలో వేయించుకుంటాను. కాకపోతే ఇంకా నాకు ఓపిక లేదనమాట. ఎక్కువ వేడిగా ఉంది, చెమటలు కారిపోతా ఉంది. అందుకనేసి నేనేం చేసినానంటే ఒకేసారి కుక్కర్లోనే కొంచెం వేయించేసినాను. నెయ్యిలోనే వేయిస్తే బాగుంటుంది. అందుకనేసి నేనైతే ఇలా నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకునేసిన తర్వాత అయితే దాంట్లో క్యారెట్ ముక్క అంటే తురుముకున్నాం కదా, దాన్ని వేసుకొని ఇంకా ఇలా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. చిన్న మంట పెట్టుకొని. అంత ఓపిక లేదు నాకు, కాబట్టి నేను ఇంకా గబగబా పెద్ద మంటలోనే ఇంకా కొంతసేపు అయితే ఇంకా వేయించినాను. ఇంకా అక్కడ వంట రూమ్లో అయితే అస్సలు ఉండబుద్ధి కావట్లేదు. చాలా వేడికి అట్లే చెమటలు కక్కుకుంటున్నాయి. ఇంకా ఇలా అయితే ఇంకా పెట్టుకొని తిప్పడం అయితే కష్టము. ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని ఇంకో చేతిలో కలబెట్టడం అస్సలు అసౌకర్యంగా ఉంది. అందుకనేసి నేను ఇంకా దాని అయితే పక్కన పెట్టేసిన ఫోను. ఇంకా అప్పుడప్పుడు అయితే ఇలా చూపిస్తున్నా. ఇదైతే పాలన్నమాట. పాలల్లో ఏమాత్రం ఒక్క చుక్క కూడా నీళ్లు పోసుకోలేదు నేను. ఇంకా పాలు మాత్రమే ఇలా వేసుకున్నాను. ఇంకా కొంచెం కూడా పడుతుంది పాలు, వేసుకోవచ్చు. ఇంకా కొంచెం వేస్తాను నేను. ఇంకా నేనైతే మళ్ళీ చూపించలేదన్నమాట. పాలు వేసి బాగా కలిపేసి నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి మళ్ళీ కూడా వేసినాను. పాలల్లో బాగా ఉడకబెట్టేసిన తర్వాత 4-5 విజిల్ వచ్చిన తర్వాత తీసేసి మళ్ళీ కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా కలబెడతా ఉంటే ఇంకా అది బాగా ఉడికిపోతుంది. ఇది మా పిల్లల కోసం అయితే ఫ్రిడ్జ్లో పెడదామనేసి ఇంకా ఐస్ క్రీమ్ బాక్స్లో అయితే ఇలా కడిగి పెట్టేసి ఇలా అయితే స్టోర్ చేస్తున్నాను. ఇంకా చూడండి, దీంట్లో అయితే ఐస్ క్రీమ్ తెచ్చినాం మేము. ఇంకా కడిగేసి నీట్గా ఎండబెట్టేసి ఇంకా ఇట్లా డబ్బాలు అయితే దేనికైనా అవుతుంది అనేసి ఇట్లా పెట్టుకున్నాను. ఇంకా ఈ రకంగా అయితే ఉపయోగపడింది. చూడండి, ఇలా ఉంది. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నాను, అందుకనేసి ఇలా ఉంది. ఇంకా బాగా కావాలంటే ఇంకాసేపు అయితే కొంచెం ఉడకబెడితే ఇంకా అవన్నీ లాగేస్తుంది అనమాట. ఇంకా బాగా వస్తుంది. ఇంకా మీకైతే నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తిని చూస్తే తప్ప తెలీదు, నేను చూపిస్తే మీకు ఎలా టేస్ట్ తెలుస్తుంది. చూడండి, ఇంకా పెద్ద పాపకి చిన్న పాపకి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.